హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ని చాలా ఈజీ వేలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ముందుగా మెజర్మెంట్స్ ప్రకారము ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ చేసుకుందాము. దానికోసం మనం బ్యాక్ పార్ట్ని మాత్రమే యూజ్ చేస్తాము. ఇక్కడ టేప్ అనేది అస్సలు యూజ్ చేయము. అదేవిధంగా ఆది బ్లౌజ్ని కూడా యూజ్ చేయమన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైనికి ఇలా ఈ విధంగా క్లాత్ని పైకి మలిచేసుకోవాలి. ఇది మనం షేప్ పట్టీలు మనం ఫ్రంట్ పార్ట్కి సపరేట్గా యాడ్ చేస్తాం కాబట్టి అంతవరకు మనం ఇక్కడ 2.5 ఇంచెస్ అనేది మనం పైకి మలిచేసుకుంటాము. సో ఇప్పుడు ఎటువైపు అయితే వస్తుందో ఈ విధంగా క్రాస్లో వేసుకోవాలి క్లాత్ని. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా క్రాస్లో మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ అయినప్పుడు స్ట్రేట్లో క్లాత్ని మనం పరుచుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న బ్యాక్ పార్ట్ ఫ్యాబ్రిక్ని దాని చుట్టూ కూడా ఎలా ఉందో అలా డ్రా చేయాలి. యాజ్ ఇట్ ఈజీగా ఎలా ఉందో అలా డ్రా చేయాలి. సారీ అండి, ఇక్కడ చిన్నగా వీడియో క్లిప్ అనేది సైడ్స్కి మిస్ అయిపోయింది. సో ఈ విధంగా ఎలా ఉందో ఆ విధంగా డ్రా చేయాలి. ఇక్కడ ఫ్రంట్ కాలర్కి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి, అది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ ఆర్మ్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజీగా ముందుగా అయితే డ్రా చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత ఇప్పుడు ఆర్మ్ సైజ్ కానీ చెస్ట్ సైజు కానీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లెంత్ కానీ ఇంకా కాలర్ వెడల్పు కానీ ఇవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. ముందుగా వచ్చేసి ఫ్రంట్ది మనం కాలర్ చూద్దాము. చూడండి, ఇక్కడ సారీ అండి, ఇక్కడ కూడా మిస్ అయిపోయింది, నేను చూసుకోలేదు. ఇక్కడ యాజ్ ఇట్ ఈజీగా ఈ ఆర్మ్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, 1/2 ఇంచ్ కిందికి ఇలా డాట్ పెట్టుకోండి. ఆర్మ్ డౌన్ సైడు ఒక 1/2 ఇంచ్ కిందికి డాట్ పెట్టేసుకొని ఇలా స్ట్రెయిట్గా ఫ్రంట్ కాలర్ సైడ్కి వెళ్ళండి. స్కేల్ లేదండి, స్కేల్ ఉంటే స్ట్రెయిట్గా ఇలా లైన్ డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి డ్రా చేయడానికి నాకు సరిగా రావడం లేదు. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసిన తర్వాత పైన షోల్డర్ ఉంది కదా, షోల్డర్ స్టార్టింగ్ నుంచి ఇలా స్ట్రైట్గా ఈ లైన్ని ఇలా కలిపేయండి. ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ కాలర్ అనేది తీసుకుంటాము. ఇక్కడ మనము ఆది బ్లౌజ్ హెల్ప్ అస్సలు తీసుకోవాల్సిన పని లేదు. అదేవిధంగా టేప్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయినది లేనే లేదు. ఎందుకంటే ఏ సైజు వారికైనా సరే ఇలా చేయడం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక చిన్న విషయం ఏంటంటే సన్నగా ఉన్న వారికి మనకి ఇక్కడ భుజాలు జారిపోతూ ఉంటాయి కదా, అలాంటి వారి కోసం మాత్రమే ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది బరాబర్ ఎంత ఉందో అంతవరకు తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి కాకుండా ఆర్మ్ డౌన్ ఎంత ఉందో ఆ స్టార్టింగ్ కార్నర్ పైన నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. చూడండి, వీడియోలో నేను చూపిస్తున్నాను. అలా తీసుకుంటే వాళ్ళకి భుజాలు అనేవి జారకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు షోల్డర్ సెంటర్ నుంచి పర్ఫెక్ట్గా షోల్డర్ సెంటర్ నుంచి కిందికి లైన్ డ్రా చేయాలి. ఇది ఎందుకోసం అంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ కోసం. లెంత్ మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఎలాగైతే తీసుకుంటామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా తీసుకుంటాం కదా, దానికోసం షోల్డర్ సెంటర్ నుంచి ఇలా స్ట్రెయిట్గా లైన్ డ్రా చేయండి. కరెక్ట్గా సెంటర్లోకి తీసుకోవాలి, లేదంటే అటు ఇటు పోతే మాత్రం ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డాట్ పెట్టుకున్నాను కదా, అక్కడ 1/2 ఇంచు కిందికి పెట్టుకోండి. ఇక్కడ హుక్స్ పట్టీ వైపు 1 ఇంచు లేదా ఇంచు బావు పైనకి డాట్ పెట్టుకొని ఇలా ఆ డాట్ని ఈ డాట్ని కలిపేసుకుంటూ ఇలా కార్నర్కి ఇలా ఒక లైన్ షేప్ డ్రా చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ డ్రా చేయాలి. సో చాలా ఈజీ అన్నమాట, ఏదో పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, అయ్యో నాకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కటింగ్ రావట్లేదే అని చెప్పేసి. సో కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే సో బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా ఈజీ అన్నమాట. సో ఇక చూడండి, అటువైపు ఇటువైపు వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఇంచెస్ కిందికి డాట్ పెట్టుకొని ఇక్కడ మనం లో చంకా తీయాలి కదా, ఇక్కడ 1/2 ఇంచు కిందికి డాట్ పెట్టుకోవాలి సెంటర్కి. దానికి దీనికి మధ్యలో సెంటర్లో డాట్ సెంటర్కి పెట్టుకొని 1/2 ఇంచు కిందికి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేయండి. అంతే. ఇది ఇక్కడ కూడా మనం లోచంక తీసాము, ముందు కాలర్ తీసేసాము, హుక్స్ పట్టి సైడ్ కూడా మనం ఆల్రెడీ తీసేసుకున్నాము. అన్నీ కూడా మెజర్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. చాలా ఈజీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. మీరు దేనిపైన డౌట్ అడిగినా కూడా ఆ వీడియో నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
సో ఇప్పుడు ఎలా ఉందో అలా యాజ్ ఈజీగా మనం కట్ చేసుకోవడమే. సో ఏ కస్టమర్ అయినా సరే అండి, బ్లౌజ్ అనేది వాళ్ళు ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారము అన్నీ వాళ్ళు కొలుచుకుంటారనమాట. అంటే బ్లౌజు కాలర్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కొలిచేసుకుంటారు వాళ్ళు, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. సో అలాంటప్పుడు కూడా మనం ఆది బ్లౌజ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో అది ఎలా చేయాలి అని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టేప్ యూజ్ చేసి ఎలా కట్ చేయాలి, మెజర్మెంట్ బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేయాలి అని చెప్పేసి నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, సన్నగా ఉన్న వారికైనా లావుగా ఉన్న వారికైనా అసలు మెజర్మెంట్సే లేకుండా నార్మల్గా మీరు మనిషిని చూడగానే ఏ విధంగా బ్లౌజ్ కట్ చేయాలి అని చెప్పేసి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఫాలో అవ్వండి. మీకు డైలీ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఎప్పుడు అవైలబుల్గా ఉంటూనే ఉంటాను. మీకు ఏ డౌట్స్ వచ్చినా నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చాలా ఈజీ, ఏం లేదు, ఏం డౌట్స్ ఉన్నా ఇంకా అడగచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం టక్స్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు వివరిస్తాను. ముందు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి, షేప్ పట్టి ఎటైతే వేస్తామో షేప్ పట్టి వేసే కింది వైపు మనం ఎవరైనా సరే అక్కడే ముందు ఒక టక్ పెట్టుకోవాలి. దాని హెల్ప్తోనే మిగిలినవన్నీ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అదొక్కటి కరెక్ట్గా సరిగ్గా తీసుకున్నారంటే మిగిలినవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అది కూడా ఎలాగానే చూపిస్తాను. సో ఇప్పుడు టక్స్ కోసం ముందుగా షోల్డర్ని కరెక్ట్గా సెంటర్లోకి మలిచేసుకోండి. ఈ విధంగా ఇక్కడ కింది వైపు చూడండి, ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ వస్తాయి. మీకు డౌట్ వస్తే మీరు టేప్తో కూడా కొలిచేసుకోవచ్చు. ఈ విధంగా మీకు కరెక్ట్గా 3 ఇంచెస్ వచ్చే విధంగానే మీరు మలిచేసుకోండి. ఇక్కడ టక్ పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే మనం స్టిచ్ చేసేప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక టక్ పెట్టేసుకుంటే రెండింటికి కూడా ఈక్వల్గా వస్తుంది బ్లౌజెస్కి. ఇప్పుడు ఈ టక్ దగ్గర నుంచి సైడ్స్కి మనం 1 ఇంచు గ్యాప్ తీసుకుంటున్నాను. ఇది మీడియం సైజ్ వాళ్ళదనమాట. సో మీడియం సైజ్ వాళ్ళకి ఇంచు గ్యాప్ సరిపోతుంది. ఇప్పుడు పై వైపుకి చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైకి షోల్డర్ వైపుకి అన్నమాట ఒక 2 ఇంచెస్ గ్యాప్తో ఈ విధంగా డ్రా చేశాను. 2 ఇంచెస్ సరిపోతుందన్నమాట ఎవరికైనా సరే. ఇలా రెండు వైపులా కూడా అటువైపు 1 ఇంచు, ఇటువైపు 1 ఇంచు వస్తుంది. నేను ఒకవైపే చూపించాను కాబట్టి ఇప్పుడు రెండో వైపు కూడా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని హుక్స్ పట్టి వైపు ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. ముందుగా దీనికి స్ట్రైట్గా ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఒక 1/2 ఇంచు హెల్ప్తో స్టిచ్చింగ్ చేసుకోండి, సరిపోతుంది. జస్ట్ 1/2 ఇంచ్ అన్నమాట, అంతే. ఇక్కడ ఇంచు అయితే అక్కడ ఒక 1/2 ఇంచు ఇంతే. ఇప్పుడు చూడండి, దీనికి స్ట్రైట్గా ఉంటుంది, కొంచెం పైకి అంతే లైట్గా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆధారంగానే చేసుకొని స్ట్రైట్గా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ కూడా ఒక జస్ట్ 1/2 ఇంచు చూడండి, జస్ట్ 1/2 ఇంచు అలా 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేయాలి అన్నమాట. ఇక్కడ కిందికి వచ్చేసరికి ఎక్కడికి ఆపాలి, ఒక 2 ఇంచెస్ ఈ కింది వైపు ఉన్న దానికి పై దానికి 2 ఇంచెస్ గ్యాప్ వచ్చే వరకు స్టిచ్ చేయండి, అంతే సరిపోతుంది. ఎందుకంటే ఈ ముందు మనం షేప్ పట్టి వైపు మనం డ్రా చేసిన దానికి, ఈ హుక్స్ పట్టి వైపు దానికి, ఈ ఆర్మ్ సైడ్ డ్రా చేసిన దానికి, ప్రతి దానికి కూడా ఈ మనం ముందుగా అయితే ఏదైతే మనం ముందు టక్ పెట్టుకున్నామో దాని హెల్ప్తోనే చేయాలి. ప్రతి దానికి కూడా దీనికి దానికి మధ్య 2 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు సైడ్స్కి కూడా ఒక టక్ పెట్టుకుంటున్నాను, కొంతమంది పెట్టుకుంటారు కదా, సో చూపిస్తున్నా. సో ఇప్పుడు దీనికి మళ్ళీ ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా చూసుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేయండి, అంతే. చాలా ఈజీ. ఇప్పుడు రెండిటికి కూడా ఇదే విధంగా చేయండి, ఎందుకంటే ఇక్కడ నేను కట్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి రెండిటికి కూడా చాలా అంటే చాలా ఈక్వల్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా రావాలి, ఒకటి అలా ఒకటి ఇలా వస్తే బాగుండదు కదా. సో అందుకోసం కట్స్ అయితే పెట్టుకోండి. ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నామో అక్కడ కట్స్ పెట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది, రెండు కూడా ఈక్వల్గా ఉండిపోతాయి అన్నమాట. సో ఇంతే అండి, ప్రతి దానికి కూడా 2 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి, అంతే. దీన్ని బేస్ చేసుకొని ప్రతి దానికి కూడా 2 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా చూసుకుంటే, ప్రతిదానికి అంటే ఇక్కడ కింది వైపు ఉన్న దానికి మళ్ళీ దీనికి మాత్రమే, అంటే అన్నిటికీ 2 ఇంచెస్ గ్యాప్ నేను చెప్పట్లేదు.
ముందు ఏదైతే షేప్ పట్టి వైపు తీసుకున్నామో దానికి మిగిలిన వాటికి 2 ఇంచెస్ గ్యాప్ రావాలి అంతే. అదేవిధంగా అన్నీ కూడా ఏ బ్లౌజ్‌కైనా సరే, ఏ సైజు వరకైనా సరే ఇలాగే రావాలి 2 ఇంచెస్ గ్యాప్ అనేది. కానీ ముందుగా మనం ఏదైతే టక్ తీసుకున్నామో అది మాత్రమే చేంజ్ అవుతుంది. మిగిలినవన్నీ బరాబర్ వస్తాయన్నమాట. సో, ఇంతే అండి ఈ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, కామెంట్ చేయండి. నేను మళ్ళీ దానికి సంబంధించిన వీడియో మీకు చేసి చూపిస్తాను. సో, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఎలాగా, సన్నగా ఉన్న వాళ్ళకి ఎలా అని చెప్పేసి చిన్నగా డాట్స్ పెట్టాను అంతే. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అంతే.